ఇండియన్ క్రికెట్ టీంని గల్లీ క్రికెట్ టీం చేస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఒక చెప్తాను మీకు కూడా జరిగే ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. ఇది జరిగిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరే నువ్వు నెక్స్ట్ మ్యాచ్ ఆడరా, ఈ మ్యాచ్ ఆడకు, ఈ మ్యాచ్ వాడిని ఆడించుకుంటారా నేను. సో ప్రెజెంట్ ఇదే సిచ్యువేషన్, అంటే మన స్ట్రీట్ క్రికెట్లో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు జరిగే సన్నివేశాలు అనమాట ఇవన్నీ. నువ్వు ఈ మ్యాచ్ కూర్చోరా, ఈ మ్యాచ్ వాడాడతాడరా. సో ప్రెజెంట్ ఇదే సిచ్యువేషన్ మనకు ఇండియన్ క్రికెట్లో జరుగుతుంది. అసలు ఎంత ఫన్నీ తెలుసు అసలు. కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉంటాడట. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఐసీసీ టైటిల్, ఆ స్క్వాడ్లో ఉంటాడట. కానీ దానికన్నా 1 వీక్ ముందు ఎండ్ అయ్యే ఇంగ్లాండ్ వన్డే సిరీస్, అంటే కేవలం 3 వన్డేలు ఉన్నాయి, కరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందు ఇది ఎండ్ అవుతుంది. దాంట్లో మాత్రం కేఎల్ రాహుల్ ఉండడట. తనకు అష్యూరెన్స్ ఇచ్చారట, దీంట్లో నేను పెట్టుకోము, దాంట్లో పెట్టుకుంటాము. అంటే ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్, నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు 3 మ్యాచ్లే కదా వన్డే సిరీస్, దాంట్లో పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ పెట్టుకుంటే కూడా తను ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, తను ఏ పొజిషన్లో ఉన్నాడు, తన ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి అన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి అది సింపుల్గా బేసిక్గా వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే, సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. దాంతోపాటుగా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, గౌతమ్ గంభీర్ అంటే కేకేఆర్కు ఫేవర్గా ఉన్నాడా, కేకేఆర్ ప్లేయర్స్కు ఫేవర్గా ఉన్నాడా, ఒక పెద్ద అలిగేషన్ వచ్చిందనమాట గౌతమ్ గంభీర్ పైన. మనోజ్ తివారీ చేశాడు. అండ్ అలాగే గౌతమ్ గంభీర్ తన ఓన్ మెడిసిన్ని తనే టేస్ట్ చేశాడు. సో అదే ఇక్కడ డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్స్. దాంతోపాటుగా ఇండియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. రవీంద్ర జడేజాకు ఇది ఎండ్ ఆఫ్ ది రోడ్ వన్డే ఫార్మాట్లో, అది కూడా తెలుసుకుందాము. సో ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వద్దాము. సో అంటే నా క్వశ్చన్ ఏంటి అంటే, కేఎల్ రాహుల్ ఎందుకు ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు లేడు అని చెప్పి ఇంగ్లాండ్ ఎందుకు పెట్టుకోకూడదు అంటున్నారు, ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీకి పెట్టుకుంటాం అంటున్నారు అన్నదే ఇక్కడ క్వశ్చన్. సో యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే, ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో రిషబ్ పంత్ లేదా సంజు శాంసన్, మెయిన్గా రిషబ్ పంత్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఒకవేళ రిషబ్ పంత్ పర్ఫామ్ చేస్తే లేదా సంజు శాంసన్ పర్ఫామ్ చేస్తే మనకు తెలియదు ఎవరిని పెట్టుకుంటారో. స్క్వాడ్ ఈ రోజు లేక రేపు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 12th మనకు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ఏమంటారు లాస్ట్, దాంతోపాటు ఇక 2 ఒకేసారి రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది అనమాట. ఇక ఇన్ని వన్డే స్క్వాడ్ కూడా రిలీజ్ చేసేస్తారు. సో ఇదనమాట. సో ఈ ఇద్దరిలో రిషబ్ పంత్ లేదా సంజు శాంసన్, ఈ ఇద్దరిలో ఎవరొకరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళను బ్యాకప్ ప్లేయర్గా మాత్రమే, మెయిన్ ప్లేయర్గా కేఎల్ రాహులే కావాలట. కానీ బ్యాకప్ ప్లేయర్ కోసం ఇన్ని ప్లాన్స్ అవసరమా? మెయిన్ ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే తను ఆడతాడు కదా, తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు కదా, తను ఎలాంటి స్టేజ్లో ఉన్నాడో మనకు తెలుస్తుంది కదా. అదే ఇక్కడ క్వశ్చన్ అనమాట. బేసిక్గా ఈ ముగ్గురులో అంటే వీళ్ళ స్టాట్స్ ఒకసారి మనం చూసాము అంటే, కేఎల్ రాహుల్ స్టాట్స్ చూడండి. వన్డే ఫార్మాట్లో ఇన్నింగ్స్ 72, రన్స్ 2851, యావరేజ్ 49.2, స్ట్రైక్ రేట్ 112. సో చాలా మంచి స్టాట్స్ ఉన్నాయి అనమాట కేఎల్ రాహుల్కు వన్డే ఫార్మాట్లో. ఎందుకంటే అరౌండ్ 50 మ్యాచెస్ కూడా 75, అరౌండ్ 72-75 అంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటుగా తనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్గా తిన మెయిన్ ఎక్కువగా ఎక్కడ బాగా ఆడతాడంటే ఆ 5-6, ఎందుకంటే 4 వరకు ఫిక్స్ అనమాట, 5-6 పొజిషన్స్లో ఆడుతూ ఉంటాడు అనమాట. సో ఇక నెక్స్ట్ మనం సంజు శాంసన్ స్టాట్స్ చూసాము అంటే, వన్డే ఫార్మాట్లో 14 ఇన్నింగ్స్లో 510 రన్స్, యావరేజ్ 56.7, స్ట్రైక్ రేట్ 99.6 ఉంది. సో తినకు కూడా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మంచి స్ట్రైక్ రేట్ కావచ్చు, మంచి యావరేజ్ కావచ్చు మెయింటైన్ చేస్తున్నాడు. ఇక రిషబ్ పంత్ విషయానికి వచ్చాము అంటే 27 ఇన్నింగ్స్లో రన్స్ 871, యావరేజ్ 33.5, స్ట్రైక్ రేట్ 106.2. సో టెస్ట్ ఫార్మాట్లో రిషబ్ పంత్ అసలు మన క్వశ్చన్ చేయదు రిషబ్ పంత్. ఎందుకంటే తను ఎలాంటి ప్లేయర్ అంటే, ఆల్రెడీ మన ఇండియన్ వికెట్ కీపర్స్ అందరిలో కూడా సాధించిన దానికన్నా ఎక్కువ సాధించేశాడు. అంటే ఆ సెంచరీస్ అవ్వచ్చు, లేకుంటే సేనా కంట్రీస్లో, ఓవర్సీస్ కంట్రీస్లో రన్స్ అవ్వచ్చు, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అనమాట. దాన్ని మనం ఎబిలిటీని అసలు మనం క్వశ్చన్ చేయకూడదు. కానీ వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం ఎప్పుడు ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, ఎందుకు రిషబ్ పంత్కి ఛాన్స్లు ఇస్తారని చెప్పి. బేసిక్గా ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అంటే, రిషబ్ పంత్ ఆడే బ్యాటింగ్ పొజిషన్ వల్ల తనకు ఎక్కువ ఛాన్స్లు వస్తాయి అనమాట. T20 అవ్వచ్చు, ముఖ్యంగా T20లో ఎక్కువగా. సో ఎందుకంటే T20లకు వచ్చేసరికి తన పొజిషన్లో కేఎల్ రాహుల్ ఆడ్డు, సంజు శాంసన్ ఆడ్డు, అంటే తన ఆడే పొజిషన్లో. సో వన్డే ఫార్మాట్లో అయితే కేఎల్ రాహుల్ కొంచెం ఎక్కువ ఛాన్స్లు వస్తాయి, బట్ ఎక్కువగా T20లోనే ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా బ్యాకప్ ఓపెనర్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకొని రావాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ముగ్గురులో ఎవరు ద బెస్ట్ అని అడిగితే మాత్రం నా ఒపీనియన్లో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అండ్ సంజు శాంసన్ ఆర్ ద బెస్ట్ అనమాట. మనం ఫామ్ అంటే ఆ స్టాట్స్ చూసినప్పుడు, ఆ నంబర్స్ చూసినప్పుడు, సో నంబర్స్ ప్రకారమే వెళ్తున్నాం, ఎందుకంటే ఫార్మాట్ పరంగా మాత్రమే వెళ్తున్నాం కాబట్టి. సో మరి మీరు ఎవరు బెస్ట్ అనుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆడిస్తే బెటర్ ఏమో కదా కేఎల్ రాహుల్ ఇలాంటి పిచ్చి రూల్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే బదులు అని చెప్పి. ఇక నెక్స్ట్ ఇండియా టీంకి సంబంధించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకొని గంభీర్ మ్యాటర్లోకి వెళ్దాం అనమాట. ఏంటి అంటే,
సో టాప్ ఆర్డర్ ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే యశస్వి జైస్వాల్ జస్ట్ బ్యాకప్ ఓపెనర్ గా మాత్రమే తీసుకుంటున్నారట, తన స్క్వాడ్ లోకి తీసుకోవట్లేదు, అంటే రిజర్వ్ ప్లేయర్స్ లో ఉంటాడు. సో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఈ ముగ్గురు ఫిక్స్. అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ 99.9%, 100% అనుకోండి ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే విరాట్ కోహ్లీ తర్వాత తనే బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ నంబర్ 2 డౌన్లో. సో ఇక కేఎల్ రాహుల్ కూడా పెట్టుకుంటాం అంటున్నారు. ఇవి మెయిన్గా ఖచ్చితంగా టీంలో ఉండే వాళ్ళ ప్లేయర్స్. అయితే జడేజాను పెట్టుకోవాలా వద్దా స్క్వాడ్లోకి అని చెప్పి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఒకవేళ జడేజా రిజర్వ్ ప్లేయర్స్లో ఉన్నా, అంటే రిజర్వ్ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, ఇక ఎండ్ ఆఫ్ ది రోడ్ ఇక వన్డే ఫార్మాట్ నుంచి కూడా జడేజా రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్. దాంతో పాటుగా స్క్వాడ్లో లేకున్నా సరే రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్. ఒకవేళ జడేజా పైన ఏమన్నా నిర్ణయం తీసుకుంటాము, ఈ స్క్వాడ్ అంటే ఇంగ్లాండ్తో వన్డే స్క్వాడ్ ఆడించి ఇలాంటి డెసిషన్స్ లేవన్నమాట. ఎందుకంటే అక్కడ టైం లేదంత స్క్వాడ్ తర్వాత రిలీజ్ చేయడానికి. సో స్క్వాడ్లో అయితే పెట్టాల్సి వస్తుంది, అది రిజర్వ్ ప్లేయర్సా లేకుంటే ఎలా అనేది చూడాలన్నమాట. ఇది పరిస్థితి. అందుకే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. 12th లోపు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ గురించి. ఇక బౌలింగ్ వైజ్ వచ్చాము అంటే షమి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాలోకి రాబోతున్నాడు, డ్యామ్ షూర్గా, డౌట్ లేదు. ఎందుకంటే బుమ్రా డౌట్ అంటున్నారు కాబట్టి. డౌట్ అంటే టోటల్ ఛాంపియన్స్ ట్రోఫీకి కాదు, మ్యాక్సిమం ఆ లీగ్ మ్యాచెస్లో, గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో డౌట్ ఉంటున్నారు. మనం ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాము. సో అందుకే ఖచ్చితంగా షమీని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది పరిస్థితి, మెయిన్ అప్డేట్స్ ఏమన్నమాట మన ఇండియన్ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కి సంబంధించి, ఇంగ్లాండ్ స్క్వాడ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం గంభీర్ విషయానికి వచ్చాము అంటే గంభీర్ పైన మనోజ్ తివారీ చాలా పెద్ద అలిగేషన్స్ చేశాడనమాట. ఇది మనం టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా ఎవ్రీ స్టెప్ అనమాట, ఎప్పుడు తను చేశాడు, తనకి ఎవరు సపోర్ట్ వచ్చారు, అండ్ అలాగే తన నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా, ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం ఇవే కాదు, క్రికెట్కి సంబంధించిన అన్ని కూడా. సో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, మిస్ అవ్వకండి, జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ది. సో గంభీర్ పైన వచ్చిన ఫస్ట్ అలిగేషన్ ఏంటి అంటే, గంభీర్ ఒక్కడే కేకేఆర్కి కప్పు తీసుకొని రాలేదు. అంటే మనోజ్ తివారీ ఆడినప్పుడు, నేను కూడా ఆడాను, సునీల్ నరేన్ ఆడాడు, మిగతా వాళ్ళు ఆడారు, చాలా మంది ఆడారు, కేవలం గంభీర్ వల్ల మాత్రమే కేకేఆర్కి కప్పు రాలేదు అన్నది తను మాట్లాడిన మాటలు. అంతేకాకుండా ఈ పీఆర్ స్టంట్స్ చేసి తనకు క్రెడిట్స్ వచ్చేలా చేసుకున్నాడు అని చెప్పి అన్నాడు. బేసిక్గా ఈ పదాలన్నీ కూడా మీరు ఎక్కడ విన్నట్టుంది కదా. అంటే సేమ్ మాటలు గంభీర్ ధోనికి అన్నాడు అనమాట. అంటే వరల్డ్ కప్ అనేది కేవలం ధోని వల్ల మాత్రమే గెలవలేదు, అందరూ ఆడారు, సచిన్ ఆడాడు, సెహ్వాగ్ ఆడాడు, నేను ఆడాను, జహీర్ ఖాన్ ఆడాడు. సో ఇవే మాటలు పిఆర్ స్టంట్స్, అందుకే క్రెడిట్స్ మొత్తం వెళ్ళాయి. అంటే తన మెడిసిన్ని తనే టేస్ట్ చేసినట్టు అయిందనమాట. బేసిక్గా ఇక్కడ గంభీర్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, క్రెడిట్స్ అన్నవి ఎవరు కూడా కావాలని తీసుకోలేరు. ఒకవేళ పిఆర్ని యూజ్ చేసినా చెయ్యకున్నా అవి టెంపరీగా మాత్రమే ఉంటాయి. ఆ 2 రోజులు సోషల్ మీడియాలో, 3 రోజులు సోషల్ మీడియాలో. కానీ జనాల మైండ్లోకి వాళ్ళే తీసుకుంటారనమాట ఏ ప్లేయర్ని. సో దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని బేసిక్గా అదొక ప్రాబ్లం వచ్చిందనమాట. అప్పటి నుంచి గంభీర్ అంటున్నా ఎవరు దానికి ఏం మాట్లాడేవాళ్ళు కాదు. కొంతమంది చెప్పేవాళ్ళు, గంభీర్ సపోర్ట్ చేసేవాళ్ళు, అరే గంభీర్ కూడా ఆడాడు, నువ్వు కూడా ఆడావు, బట్ క్రెడిట్స్ వచ్చాయి అన్నట్టుగా. కానీ ఇప్పుడు సేమ్ అలిగేషన్స్ గంభీర్ పైన పడ్డాయి. సో దీనికి గంభీర్ సమాధానం చెప్పలేదనమాట. ఎవరు సమాధానం చెప్పారు అంటే హర్షిత్ రాణా, నితీష్ రాణా. హర్షిత్ రాణా మెయిన్గా పోస్ట్ పెట్టాడనమాట, మాకు గంభీర్ చాలా ఇంపార్టెంట్, గంభీర్ వల్లే సో తన ప్లేయర్స్కి సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా. ఇట్లా అంటే ఇదే టైంకి తను సపోర్ట్ చేయడము. సో తర్వాత మనోజ్ తివారీ మళ్ళీ కామెంట్స్ చేశాడు, అంటే వీళ్ళిద్దరు ఎందుకు సపోర్ట్ చేశారా అని చెప్పి. ముఖ్యంగా హర్షిత్ రాణా పేరు తీసుకొని వచ్చి, సో హర్షిత్ రాణాను టీమిండియాలో పెట్టుకున్నాడు, టీమిండియాలో తను ఆడేలా చూసుకుంటున్నాడు, అందుకే ఇలాంటి ప్లేయర్స్ వస్తున్నారు, దీన్నే ఫేవరిజం అంటారు అని చెప్పి. బేసిక్గా ఇదైతే జరిగిందనమాట టీమిండియాలో. అది ఏంటి అంటే, మనకు ఐపీఎల్ ఆప్షన్ జరిగే ముందు హర్షిత్ రాణా ఒక మ్యాచ్లో డెబ్యూ చేయాలి, బట్ డెబ్యూ చేయలేదు. అందరూ ఫిక్స్ అయిపోయారు ప్లేయింగ్ 11లో ఉంటాడు అని చెప్పి న్యూస్లు వచ్చి అన్నీ వచ్చాయి. కానీ కరెక్ట్గా ఆప్షన్ జరిగే ముందు జరిగే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా డెబ్యూ చేయలేదు, ఫీవర్ అని చెప్పారు. సో దానివల్ల ఏమైంది అంటే కేకేఆర్కి ప్లస్ అయిందనమాట. అది ఎలా అంటే అతను డెబ్యూ చేయకపోవడం వల్ల కేకేఆర్ అతన్ని నార్మల్ ఏమంటారు డొమెస్టిక్ ప్లేయర్ రూపంలో టీంలోకి తీసుకుంది. ఒకవేళ డెబ్యూ చేసింటే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యేవాడు. సో ఉంటాయి కదా టీంలోకి తీసుకోవడం కొంచెం కష్టమైంది అనమాట రిటెన్షన్ రూపంలో. సో అప్పుడు మళ్ళీ తన ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ ఆప్షన్లో కొనుక్కోవాల్సి వచ్చేది, అప్పుడు ప్రైస్ డిఫరెన్స్ వచ్చేది. సో అంటే వచ్చాయి ఆ ఇష్యూస్ అన్నవి, అప్పుడు ఇలాంటి మాటలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వాటికి ఆద్యం పోస్తూ అంటారు కదా, దానిని మళ్ళీ మనోజ్ తివారీ మాట్లాడాడు. ఇది జరిగిందనమాట. అయితే ఇదొక ఎగ్జాంపుల్, ఇది బయటకి వచ్చిన ఎగ్జాంపుల్. కానీ తను స్వయంగా మనోజ్ తివారీ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన ఆకాష్ దీప్ని, శ్రీలంకతో అద్భుతంగా వేసిన ఆకాష్ దీప్ని కాదని చెప్పి, సో రీసెంట్గా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఎందుకు హర్షిత్ రాణాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు
అంటే ఆకాష్దీప్ ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్ ఉన్నప్పుడు డెబ్యూ ప్లేయర్ ఎందుకు ఇచ్చారు హర్షిత్ రాణాకి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే తను చేసిన క్వశ్చన్. సో ఇలా సపోర్ట్ చేస్తాడు కాబట్టే ప్లేయర్స్కి వీళ్ళందరూ ఇప్పుడు గంభీర్ని సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ మళ్ళీ అదే. సో కప్ అన్నది కేవలం గంభీర్ మాత్రమే కొట్టలేడు, అందరం కలిసి కొట్టాము అని చెప్పి సేమ్ మళ్ళీ గంభీర్ మాటలు గంభీర్కే. ఇదనమాట ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. మరి ఈ సిచ్యువేషన్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంభీర్కా, మనోజ్ తివారీకా? ఒకవేళ గంభీర్కి మీరు సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ ధోనికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే గంభీర్ ఫ్యాన్స్కి చెప్తున్నాను. ధోని చేసింది కూడా కరెక్ట్ అని ఒప్పుకోవాలి. అప్పుడు అంటే క్రెడిట్స్ అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి, అక్కడ ఎవరు కావాలని తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇది పరిస్థితి ప్రెజెంట్. సో ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఏ ప్లేయర్ అయినా సరే క్రికెట్లో, ఎవరి ఫ్యాన్ అయినా సరే, ఎప్పుడైనా సరే క్రెడిట్స్ అన్నవి ఎవ్వరూ కూడా కావాలని తీసుకునేవి కాదు. కావాలని తీసుకుంటే టెంపరీగా ఉంటాయి, పర్మనెంట్గా ఉండవు. సో అవందుకు అవే వచ్చినప్పుడే అవి ఆ రోజు జరిగిపోయిన మ్యాచ్లో గంభీర్ హీరోయిక్ ఇన్నింగ్స్, ఫెంటాస్టిక్, గంభీర్ సెల్యూట్ కొట్టాలి, అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఆ రోజు ఎందుకు జరిగిందో తెలియదు. అది ధోనికి అంతకుముందే గంభీర్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం వల్ల మేబీ అలా జరిగిపోయిండొచ్చు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇవన్నమాట లేటెస్ట్ అప్డేట్స్. మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.